మీరు ప్రజారాజ్యంలో ఉన్నారు. బహుశా 500 1000 ఓట్లతో ఓడిపోయినట్టు. 1600 ఓట్లతో ఓడిపోవడం. అంటే 1600 వస్తే గెలిచేవాడు. గెలిచేది 1600 తక్కువ వచ్చిన మీకు గెలుపుకు. ఏమైంది అసలు అప్పుడు? అది చెప్తే నేను కాంగ్రెస్ గురించి ఒక మాట చెప్తానండి. సో అప్పుడు ఒరిజినల్గా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లీడర్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంకొక అపోనెంట్. మేము థర్డ్ పార్టీగా ప్రజారాజ్యం పోటీ చేసాం. కొద్దిగా నాకు టికెట్ ఆలస్యంగా ఇవ్వటం, తగిన వనరులు సమయానికి సమకూర్చుకోలేకపోవటం, సామాజిక సమీకరణల్లో అపోహలు కొన్ని క్రియేట్ అవ్వటం. సో దానివల్ల 30 సీట్లు దరిదాపుగా 3000 లోపు చిరంజీవి పార్టీ ఓడిపోవడం జరిగింది ఆ రోజుల్లో. దాంట్లో నాదొకటి. అయితే అధ్యక్ష అనేవారు. మీరు అట్లా అంటే బహుశా సామాజిక ఉద్యమాల్లో ఒక అనుభవం, ప్రజారాజ్యం కూడా ఉద్యమం లాంటి పార్టీగా వచ్చి అదొక అనుభవం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నాకు పెద్ద తేడా కనిపించట్లేదు. కాంగ్రెస్ కూడా అదొక పెద్ద సామాజిక పోరాట ఉద్యమ పార్టీగానే మళ్ళీ మారింది. అదే ఉన్నది. ఇప్పుడు మారింది మళ్ళీ. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏ సభలకు వెళ్ళినా సేవ్ కాన్స్టిట్యూషను, రాజ్యాంగం పట్టుకుని భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ నిలబడుతుంది ఒక ఎజెండా. అది మొదటి నుంచి నేను మాట్లాడుతున్న అంశమే. సామాజిక న్యాయం, బీసీలకి ఇప్పుడు జనగణన జరగాలి. బీసీలే కాదు, అన్ని కులాల జనగణన జరగాలి. ఆ జనగణన అయితే మనకు ఒక స్కానింగ్ వస్తే ఏ సామాజిక సమూహం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, సామాజిక పరిస్థితి ఏంటి, వాళ్ళకి న్యాయం చేయడానికి ఒక ఎజెండా ఉంటుంది. సోషల్ జస్టిస్లో అది ప్రధానమైన కీలక భాగం. అలాగే ఇప్పుడు రిజర్వేషన్ల అంశం, బలహీన వర్గాలకి ఈ 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు ఎప్పుడో పెట్టిన దాన్ని అది తొలగించాల్సిన అవసరం పడుతుంది దేశం అంతా. ఎందుకంటే విద్యావంతులు పెరుగుతున్నారు, ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటున్నాయి, ఇంకో పక్క ప్రైవేటైజేషన్ అయిపోతూ ఉంది, రిజర్వేషన్ కోల్పోతూ ఉన్నారు. ఈ ఎజెండాను కూడా ఇవాళ కాంగ్రెస్ టేకప్ చేసింది. రెండోది పార్టీలో కూడా ఏఐసిసి ప్లేనరీలో చేసిన తీర్మానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నాయకత్వంలో అప్ టు సిడబ్ల్యూసి వరకు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి 50% లీడర్షిప్ కనీసంగా ఇవ్వాలనేది ఒక నియమం జరిగింది. అంతకుముందు 20% ఉండేది. సో కాంగ్రెస్ కూడా అదొక బహుజన కాంగ్రెస్గా ఇప్పుడు మారింది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దానికి లీడరు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ మేము సామాజిక ఉద్యమాల్లో ఉన్నట్టే ఉంది కాంగ్రెస్లో పనిచేస్తుంటే. ఈ ప్రశ్న ఎందుకు అడిగినానంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒకానొక సమీకరణ కమ్మ కాపు, నా కులాల మీద నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నేను అనివార్యంగా అడుగుతున్న ప్రశ్న. నేను అక్కడ ఒకప్పుడు 80లో కాపు వర్సెస్ కమ్మ వ్యతిరేకత ఉన్నది. ఇవాళ కాపు కమ్మ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఈ సామాజిక సమీకరణ సక్సెస్ కావడం వెనుక పనిచేసిన అంశాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా కుల ప్రభావం ఉన్న ప్రాంతం. అది అన్ని కులాలకు ఉంటుంది కంపారిటివ్లీ తెలంగాణతో పోలిస్తే. సో కొన్ని సామాజిక సమీకరణలు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ ఉందని ఆ కులం వాళ్ళు భావిస్తుంటారు. ఆ కులం మరొక 2-3 కులాలను లీడ్ చేస్తూ ఉంటుంది ఆ కుల నాయకత్వంలో. సో అలా తెలుగుదేశానికి కొంత సోషల్ ఇంజనీరింగ్ ఉంది, వైసీపీకి ఒక సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కొత్తగా 10 ఏళ్ళుగా వచ్చింది. ఇప్పుడు అదొక సామాజిక సమూహం యొక్క మద్దతు, వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది. సో ఇది చాలా పూర్వం నుంచి ఉన్నదే, ఇప్పుడు కొత్తగా ఏం లేదు. మీరు అడుగుతున్న ప్రశ్న అంటే ఈ కమ్మ కాపు ఇష్యూ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకి కృష్ణా గుంటూరులో కమ్మ కాపుల మధ్య ఒక సంబంధం ఉంటుంది. గోదావరి జిల్లాల్లో ఒకలా ఉంటుంది, అక్కడ కమ్మ వాళ్ళ డామినేషన్ తక్కువ. ఏది ఈస్ట్ వెస్ట్ పాత ఉమ్మడి జిల్లాల్లో. సో అక్కడ కాపులు పూర్వం చాలా తెలుగుదేశం చాలామంది ఉండేవారు, ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్లో ఉండేవారు అప్పుడు, ఏది కృష్ణా గుంటూరులో. సో మారుతూ వస్తాయి కొన్ని సామాజిక సమూహాలు కూడా. ఎల్లకాలం ఒకే పార్టీకి స్టిక్ అయి ఉండవు, ప్రతి 5 ఏళ్ళకోసారి వాళ్ళ అవసరాల రీత్యా ఈ పార్టీకి. నిజానికి కాపులు కూడా ఒకే పార్టీతో ఉన్నారని అనటానికి ఏం లేదు. కాంగ్రెస్తో ఉండేవారు, పోవడం టీడీపీతో ఉండేవారు. చిరంజీవి గారు పార్టీ పెట్టాక అక్కడ కూడా మెజారిటీ వచ్చారు. సో అందుకని ఒక్కొక్క సమూహం కూడా 3 గ్రూపులుగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అన్ని కులం ఒకే బ్లాక్గా ఉండటం అనేది రేర్, తక్కువ పర్సెంటేజ్ తేడా ఉంటుంది అంతే. సో ఇప్పుడు మొన్న టీడీపీలోనూ కాపు సామాజిక వర్గం ఉంది, వాళ్ళు కూడా చాలామంది ఓట్లు వేస్తున్నారు, ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో యూత్ అంతా కూడా ఫాలో అవుతూ ఉంది, ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు, అన్ని కులాల వాళ్ళు ఫాలో అవుతున్నారు, ముఖ్యంగా సామాజిక వర్గం అవుతుంది. ఈవెన్ మొన్నటిదాకా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కాపుల నుంచి చాలామంది మంత్రులు, నాయకులంతా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు, అంటే పాత కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు. సో అందుకని ఎగ్జాక్ట్గా కాపు కమ్మ కాంబినేషన్ అనేది బహుశా ఈ ఎన్నికల్లో పోలరైజేషన్ అనేది కొంత స్టడీ చేయాలి, ఎంత మేరకు ఓట్ షేర్ ఎలా వచ్చింది అనేది.
బట్ పోలరైజేషన్ అయితే జరిగిన మాట వాస్తవం. ఇక్కడ పవన్ కళ్యాణ్తో మీకు దగ్గర సంబంధం ఉన్నది, సన్నిహిత సంబంధం ఉంది, మీరు కలిసి పనిచేశారు కదా. నిజంగానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టర్న్ చేయడంలో మొత్తం ఆయన కాదు, ఆయన అద్భుతమైన పాత్ర పోషించను. ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా జరిగింది ప్రజారాజ్యం నుంచి జనసేన వరకు ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? మీరు గమనించిన అంశాలు ఏమున్నాయి? సో అది ఒక పెద్ద స్టోరీ నిజానికి. ఎందుకంటే ప్రజారాజ్యంలో వైఫల్యాలకి చాలా కారణాలు ఉన్నాయి. ఒక సమీక్ష చేసుకున్నప్పుడు దాన్ని అధిగమించి మళ్ళీ కొత్త ఫామ్లో పనిచేయాలి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగినప్పుడు జనసేన వెలుగులోకి వచ్చింది ఒక ఎమోషనల్గా, అన్యాయం జరిగింది అనే దాంతో ఆంధ్రప్రదేశ్కి. కానీ నా అబ్జర్వేషన్ ఏంటంటే, మరి ఆ రోజు బీజేపీ కూడా రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చింది కేంద్రంలో. ఇక్కడ పార్టీ తీర్మానం చేయటమే కాదు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేది మొదట బీజేపీ కదా. కాకినాడ తీర్మానం 97లో. పార్లమెంట్లో కూడా బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్ర విభజన జరగలేదు, అవునా? కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళు అప్పుడు బీజేపీతోటే పొత్తుకెళ్ళారు. అంటే రాజకీయ నిర్ణయాలు వేరు, భావోద్వేగాలు వేరుగా ఉన్నాయి. సో అప్పుడు పవర్లోకి వచ్చారు. 4 ఏళ్ళు బీజేపీతోటే ఉన్నారు. మరి అప్పుడు ఏమన్నారు, వెంకయ్య నాయుడు బీజేపీ లీడర్గా ఉండి వెంకయ్య నాయుడు గారు అడగబట్టి కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇచ్చిందన్నారు. మరి ఆ బీజేపీతో పోనీ దాన్ని అమలు చేయించారా? చేయలేదు. సో నేను జనసేన పెట్టి నడపటంలో సరే ఆయనకు ఒక ఎమోషన్ ఉంది, పబ్లిక్ పాలిటిక్స్లోకి రావాలి, సర్వీస్ చేయాలి, మంచి ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఆయన ప్రయాణం బీజేపీతో సాగుతుంది ఐడియాలజికల్గా. సో అది కొంచెం ప్రశ్నార్థకం ఎప్పటికీ. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలతో 2019లో బీఎస్పీతో కలిసి జనసేన పోటీ చేసింది. వెంటనే 6 నెలల తర్వాత పొత్తు పోయి మళ్ళీ బీజేపీకి సపోర్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బీజేపీతో అధికారంలోకి వచ్చింది. సో బీజేపీ అనే ఐడియాలజీకి, తెలుగుదేశం ఐడియాలజీకి, జనసేన ఐడియాలజీకి భిన్నత్వం ఉంటే అది ఎప్పటికప్పుడు బద్దలవుద్ది. లేదు బీజేపీ ఐడియాలజీ కిందే, మా గొడుగు కిందే మేమంతా ఉండామనుకుంటే పబ్లిక్ ఆ ఐడియాలజీ మీద మాట్లాడే ప్రతిస్పందన నుంచి, ప్రతిపక్షం నుంచి మారుతుంది. సో జనసేన అనేది ప్రయాణం ఐడియాలజికల్గా ఏంటి రేపు అనేది మనకి ఇంకా క్లారిటీ రావాలి. చాలా ఫిలాసఫికల్గా మాట్లాడుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయంగా సిద్ధాంతం అనేది ఒకటి, ఆయన పొత్తులు పెట్టుకోవడం పోవడం ఒకటి. చంద్రబాబు నాయుడుతో వీరు దోస్తాను ఎంతకాలం ఉండొచ్చు అని అడిగిన క్వశ్చన్ ఏమిటి? జనసేన నుంచి ఆయన ప్రయాణం మీరు గమనిస్తున్నారు. ఇవాళ వరకు 0 నుంచి 21 మందిని గెలిపించుకున్నారు. మామూలు విషయంగా 2 ఎంపీలు గెలుచుకున్నారు. గవర్నమెంట్లో ప్రధాన భాగస్వామి వాళ్ళ. రేపు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? మీ ఇద్దరి గురించి మీకు తెలుసు. ఇప్పుడు జనసేన అనేది ఒక స్టార్ హీరో నుంచి, ఒక సామాజిక బలం ఉన్న ఒక వ్యక్తి నుంచి ఒక రూపాంతరం చెందుతూ వస్తుంది. సో 10 ఏళ్ల పాటు వాళ్ళకి పెద్ద ఫలితాలు రాలేదు. 2014 నుంచి 24 దాకా 9 ఏళ్ళు, ముఖ్యంగా 10 ఏళ్ల పాటు చాలా స్ట్రగుల్ అయ్యే ఆర్గనైజేషన్ కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళు ఒక రియలైజేషన్కి వచ్చారు. ఏంటి? ఇండివిజువల్గా వెళితే మాకు బలం, సీట్లు గెలుచుకోలేకపోవచ్చు, కొన్ని ఓట్లు రావచ్చు, కానీ సీట్లు గెలుచుకోలేనప్పుడు మా అస్తిత్వం రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదం వస్తే మా భవిష్యత్తు నడపలేం కదా, ఇన్స్పైర్ చేయలేం కదా అనేది ముఖ్యంగా రియలైజ్ అయ్యి ఇమీడియట్గా ఆయన పొత్తులకు వెళ్ళాడు.